ఇన్స్టా విద్యా సంస్థల్లో ఒక బ్రాంచ్ ప్రిన్సిపల్ మేడం గారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, మీరు ఇన్స్టా విద్యా సంస్థల్లో ఏ బ్రాంచ్ కి ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నారు మేడం? నేను పటేల్గూడ బ్రాంచ్ కి ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నానండి. అక్కడ మేడం, ఇప్పుడు ఈ పటేల్గూడ బ్రాంచ్ లో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ప్రిన్సిపల్ గా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? నాకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో అబౌట్ 19 years ఎక్స్పీరియన్స్ ఉంది. 19 years ఎక్స్పీరియన్స్ ఉంది. పటేల్గూడలో మాత్రం మొన్న రీసెంట్ గా జాయిన్ అయ్యాను. 1 year. ఓకే మేడం, ఈ పటేల్గూడ బ్రాంచ్ లో విద్యార్థులకు వాళ్ళకి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంది? ఫెసిలిటీస్ అంటే క్లాస్ రూమ్ వైజ్ అయితే మాకు ఫుల్ వెంటిలేటెడ్ స్పేషియస్ రూమ్స్ లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మాకు అకాడమిక్ వైజ్ గా మాత్రము దేర్ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్ అండి, స్పెషలైజేషన్స్. మేము ఎక్కువగా పటేల్గూడలో ఎన్డీఏ కరికులం అనేది మేము ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. నావీ డిఫెన్స్ అకాడమీ అండి. దాంట్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, దాంట్లో నావీకి సెలెక్ట్ అవ్వచ్చు, తర్వాత ఆర్మీకి సెలెక్ట్ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ కూడా సెలెక్ట్ అవ్వచ్చు. దానికి సంబంధించిన కోర్సెస్ కూడా మేము ఇస్తాము. ఎట్ ద సేమ్ టైం సార్ అన్నట్టు, మా డీన్ సార్ అన్నట్టు, మా దగ్గర పెద్ద గ్రౌండ్ ఉంది. దాంట్లో కావలసిన ఎక్సర్సైజెస్ చేపిస్తాము ఫిజికల్ ఫిట్నెస్ కోసము. దానికి సంబంధించిన టెస్ట్లు కూడా మాకు ఫిజికల్ డైరెక్టర్ చేపిస్తూ ఉంటారు. అకాడమిక్ వైజ్ మాత్రము వాళ్ళకి కంపల్సరీ అంటే ప్రెషర్ లేకుండా, ప్రెషర్ లెస్. మాకు ఉన్న టైం పటేల్గూడలో మాకు 7:15 to 4:15 వరకు మాకు టైమింగ్స్. ఆ టైమింగ్స్ లో ఏంటంటే స్టడీ అవర్స్ తో పాటు అకాడమిక్స్ ఎట్ ద సేమ్ టైం ఫిజికల్ ఫిట్నెస్, తర్వాత స్టడీ అవర్స్ కూడా మాకు కాలేజ్ లోనే నేర్పించుకొని మా దగ్గరనే రివిజన్స్ ఇప్పించుకుంటూ వాళ్ళకి కాలేజ్ లోనే మేము ఎగ్జామ్స్ పెట్టి పంపిస్తాం అన్నమాట. అలా ఉంటుంది. మాక్సిమం కాలేజ్ లోనే అయిపోతుంది మొత్తం కంప్లీట్ గా. ఇప్పుడు మీకు మీ బ్రాంచ్ కి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే మీరు ఎట్లా సార్ట్ అవుట్ చేస్తారు? బ్రాంచ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఇంత మటుకైతే మాకు ఏది కూడా అరైజ్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్ పరంగా వస్తే మేము చాలా మటుకు వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ ఇస్తాము. ఇచ్చి వాళ్ళకి ఏ విధంగా అంటే అకాడమిక్ వైజే కానీ, తర్వాత వాళ్ళకి ఫిజికల్ డెవలప్మెంట్సే కానీ, లేకపోతే ఏ విషయం అయినా సరే వాళ్ళకి తగిన మోటివేషన్ క్లాసెస్ ఇచ్చి వాళ్ళని మోల్డ్ చేసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ మాకు ఫ్యాకల్టీస్ తరఫు నుంచి అయితే మాకు ఎలాంటి ఇష్యూస్ అయితే రాలేదు. ఫుల్ ఫ్లెజ్ గా మాకు డీన్ సార్ చెప్పినట్టు వాళ్ళు కూడా మాకు ఒక బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. మేము ఏ వర్క్ చెప్పినా, అసైన్ చేసినా గానీ వాళ్ళైతే కంపల్సరీ నో అనకుండా మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సపోర్ట్ చేస్తారు. అదే విధంగా స్టూడెంట్స్ ని కూడా ఎలా చేస్తారంటే వాళ్ళకి ఇప్పుడు వేరే కాలేజెస్ లో ఒకలాంటి ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి. ఇది కంప్లీట్ గా ఈ రోజు ఇది కంప్లీట్ చేయాలి, ఇది చదువుకోవాలి, మాకు మార్క్స్ తక్కువ వస్తే ఎలా అని ఒకలాంటి ప్రెషర్ ఉంటుంది కాంపిటీషన్ వరల్డ్ లో. సో ఇక్కడ ఏంటిదంటే మాకు తక్కువ వచ్చినా గానీ వాళ్ళని అంటే మేము ఏదో అంటే డల్లర్స్ ని ఎంకరేజ్ అంటే స్లో లర్నర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు. ఎలా అంటే వాళ్ళకి తగిన మోటివేషన్ అకాడమిక్స్ అనేది వాళ్ళ లైఫ్ లో ఎలా ఇంపార్టెంట్, ఈ ఇంటర్మీడియట్ అనేది వాళ్ళ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అన్నమాట. సో ఈ టర్నింగ్ పాయింట్ లో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఈ 2 years అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్ లో ఎలాంటి ఎదుర్కొనేటట్టుగా మేము మోల్డ్ చేసుకొని పెట్టుకుంటాం. డే 1 నుంచి ఫస్ట్ డేనే వాళ్ళని మోటివేట్ చేసుకొని ఆ తర్వాత విల్ మేక్ దెమ్ టు మూవ్ ఇన్ టు ది క్లాసెస్. దాని విధంగానే వెల్ డిసిప్లిన్. ఇప్పుడు అకాడమిక్స్ తో పాటు వాళ్ళకి డిసిప్లిన్ పార్ట్ కూడా, ఇప్పుడు డిసిప్లిన్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ ప్లస్ మోరల్ ఎథిక్స్ కూడా మేము నేర్పిస్తాము. అది ఏంటిదంటే స్కూల్ వరకే పరిమితం అయిపోతుంది. డిసిప్లిన్ అనేది స్కూల్ వరకే. కాలేజ్, జూనియర్ కాలేజ్ అంటే వాళ్ళకి ఒకటి మేము గ్రోన్ అప్ చిల్డ్రన్, వి నో ఎవ్రీథింగ్ అన్నట్టుగా ఉంటారు వాళ్ళు పిల్లలు. ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే అలాంటిది వాళ్ళు గ్రోన్ అప్, కాకపోతే వాళ్ళకి ఆ ఏజ్ కి తగ్గట్టు మెచ్యూరిటీ లెవెల్స్ ఉండదు కాబట్టి వాళ్ళకి తగ్గ పుషప్స్ కానీ లేకపోతే ఇన్పుట్స్ కానీ మేము ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ఏంటంటే ఎటువైపు రాంగ్ ట్రాక్ లో పడిపోకుండా
అకాడమిక్స్ తో పాటు ఈ విల్ ఇంటర్మీడియట్ మెయిన్ టర్నింగ్ పాయింట్. అది అది ఒక పిల్లలకి రీచ్ అయిందంటే ఇంకా మనము ఇంకా మళ్ళీ మళ్ళీ వాళ్ళకి చెప్పనక్కర్లేదు. దానికి వాళ్ళకి ఏ టైం కి ఏది చేసుకోవాలి వాళ్ళు ఓన్ గా వాళ్ళు స్కెడ్యూల్స్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకి మాత్రము మేము రెగ్యులర్ ఫోకస్ ఉంటుంది వాళ్ళ మీద. రెగ్యులర్ మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి, వాళ్ళతో మాట్లాడటమే కానీ, డీన్ సార్ మాట్లాడటమే కానీ, తర్వాత చైర్మన్ సార్ కూడా వస్తూ ఉంటారు. పర్సనల్ కేర్ అనేది 1-to-1 అనేది మన చైర్మన్ సార్ కూడా తీసుకుంటారు అనమాట. ఇప్పుడు ప్రిన్సిపల్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఏంటంటే కంప్లీట్ గా ప్రిన్సిపల్ మీదనే పడవేస్తారు. ఇక్కడ అలా కాదు, ఆన్ హోల్ అటు ఫ్యాకల్టీసే కానీ, తర్వాత డీన్ సరే కానీ, చైర్మన్ సరే కానీ, ప్రిన్సిపల్ సరే కానీ అందరం కలిసి మేము చైల్డ్ ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ కోసము మేము వర్క్ చేస్తామండి. అదే మాకు రిజల్ట్ తెస్తుంది. థ్యాంక్ యూ మేడం. మీరు మీ పటేల్ కూడా బ్రాంచ్ ని అన్ని బ్రాంచ్ల కంటే ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం, మీ పేరేంటి మేడం? నమస్తే అండి, నా పేరు తులసి. మీరు ఏ బ్రాంచ్ కి ప్రిన్సిపల్ మేడం? నేను బీరంగూడ బ్రాంచ్ కి ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నాను సార్. మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మేడం టీచింగ్ ఫీల్డ్ లో? మరి ప్రిన్సిపల్ గా ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి వర్క్? మోర్ దెన్ 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ సార్. 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రిన్సిపల్. మేడం, బీరంగూడ బ్రాంచ్ లో ఎడ్యుకేషన్ పరంగా ఏం స్పెషలైజేషన్స్ ఉన్నాయి? సార్ బీరంగూడ బ్రాంచ్ లో స్పెషల్లీ మేము బీరంగూడ బ్రాంచ్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఐఐటి నీట్ ఓరియంటెడ్ గా మేము బీరంగూడ బ్రాంచ్ ని ఇంట్రడ్యూస్ చేసాం సార్. ఫుల్లీ ఫోకస్డ్ ఐఐటి కోచింగ్, ఐఐటి గురించి అండ్ నీట్ గురించి మేము కోచింగ్ ఇస్తాము, ప్లస్ ఇంటర్మీడియట్. మేడం, మీ బ్రాంచ్ లో ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఉన్న పిల్లల మైండ్ సెట్ ఒకే విధంగా ఉండదు. సో వాళ్ళు తప్పుదో పట్టకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు? సార్ ఎస్ సార్, మీరు అడుగుతున్న క్వశ్చన్ కరెక్ట్. నిజంగానే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు ఊరికే వాళ్ళు డివేట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి జరుగుతున్న సరౌండింగ్ సిచ్యువేషన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కొంతమంది ఇచ్చే అవేర్నెసెస్ కానివ్వండి, వాళ్ళు ఆటోమేటిక్గా డివియేట్ అవుతూ ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ని మేము ఐడెంటిఫై చేయడం, కౌన్సిలింగ్స్ ఇవ్వడం, మనకి షీ టీమ్ కూడా వాళ్ళు వచ్చి కౌన్సిల్ చేస్తారండి. మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తాము, ర్యాలీస్ చేస్తాము, వస్తారండి. వాళ్ళని పిలిపించి మనకి స్పెషల్గా ఎవరైనా స్టూడెంట్స్ డివేట్ అవుతున్నారా, ఇండివిజువల్ కేర్ చూపిస్తాం స్టూడెంట్స్ మీద. మోస్ట్లీ పిల్లల్ని వెల్ ట్రైనింగ్ అండ్ వెల్ డిసిప్లైన్గా ఉంచడానికి మేము ప్రయత్నిస్తామండి. పేరెంట్స్ సైడ్ నుంచి కూడా మేము మంచి సపోర్ట్ తీసుకుంటాం. మాకున్న పేరెంట్స్ కూడా వాళ్ళు మంచి సపోర్ట్ చేస్తారు. ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా స్టూడెంట్స్ని మంచి ట్రైన్ చేస్తాము, టైమింగ్స్ విషయంలో, షెడ్యూల్స్ విషయంలో, ఈ డిసిప్లైన్ విషయంలో. సో మా ఇన్స్టిట్యూషన్ ఎప్పుడూ పర్ఫెక్ట్గా రన్ చేయడానికి మేము సహాయం చేస్తాం. ఓకే మేడం, ఇప్పుడు మీ బీరంగూడ బ్రాంచ్ లో ఐఐటి నీట్ స్పెషలైజేషన్ వాటిని డెవలప్ చేయడానికి విద్యార్థులలో ఎటువంటి క్లాసులు నిర్వహిస్తారు? వాళ్ళలో ఎట్లాంటి ఉత్సాహాన్ని ఇస్తారు? ఎస్ సార్, ఇప్పుడు మన బీరంగూడ బ్రాంచ్లో ఐఐటి నీట్ మీద ఎక్కువ ఫోకస్డ్గా వర్కింగ్ జరుగుతూ ఉంటుంది. స్టూడెంట్స్కి మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాం సబ్జెక్ట్ మీద. సో మనకి ఉన్న ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ వాళ్ళ క్లాసెస్ కండక్ట్ చేస్తూ వాళ్ళు ఆబ్జెక్టివ్ లెవెల్లో స్టూడెంట్స్కి మంచి వాళ్ళకి అవేర్నెస్ ఇస్తారనమాట. ఆబ్జెక్టివ్ ఈజీ థింగ్ కాదు సార్. ఇప్పుడు మనం ఐఐటి లెవెల్లో ఇంత కాంపిటేటివ్ ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంక్ మనం ఐఐటి నీట్లో తీసుకోవాలి అని అంటే అది ఈజీగా మనం ఏదో 1 hour 2 hours ప్రాక్టీస్తో వచ్చే ఈజీ ర్యాంక్స్ అయితే కావు. సో మనం ఎక్కువ వర్కింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకి స్టూడెంట్ క్యాంపస్కి ఎంటర్ అయిన కాడి నుంచి వాళ్ళు ఇంటికి వెళ్ళే ఈవినింగ్ వరకు కూడా మంచి గైడెన్స్ ఇస్తూ, ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఇస్తూ, సో ఆబ్జెక్టివ్ లెవెల్లో మనం మంచి కోచింగ్ చేస్తూ, ప్రాక్టీస్ టైం అనేది మేము ఎక్కువ ఇవ్వడానికి జరుగుతుందండి. ప్రతి సబ్జెక్ట్కి మేము ఎక్కువ ప్రాక్టీస్ టైం ఇస్తాము. ఆబ్జెక్టివ్ ఎక్కువ ప్రాక్టీస్ ఉండటం వల్ల మనకి రిజల్ట్ మంచిగా ఉంటుందండి. వీకెండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము. వీకెండ్ టెస్ట్లో రిజల్ట్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తాము. ప్లస్ ఈ వీకెండ్లో జరిగిన టెస్ట్ రిజల్ట్ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి పాస్ చేసి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనేది మనం ఫ్యాకల్టీతో కౌన్సిల్ చేసుకోవడం. ఎవ్రీ వీక్
మేము అనాలిసిస్ చూసుకోవడం, స్టూడెంట్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలనే ఒక ప్రాసెస్లో ఐఐటి ర్యాంక్స్ తీసుకురావడానికి మేము ముందుకెళ్తున్నాం సార్. అదేవిధంగా నీట్ ర్యాంకులు కూడా, నీట్ కూడా అది చిన్నగా చేస్తే వచ్చే ర్యాంక్ కాదండి. ఆల్ ఇండియా లెవెల్లో నీట్ ర్యాంక్ రావాలంటే అది ఒక తపస్సులాగా చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్కి అవగాహన కలిగించాలి. ఫస్ట్ స్టూడెంట్స్కి ఆ ఇంపార్టెన్స్ అనేది తెలియాలి. ఐఐటి ఇంపార్టెన్స్, నీట్ ఇంపార్టెన్స్ అనేది స్టూడెంట్స్కి తెలియాలి. సో ఆ లెవెల్లో మేము స్టూడెంట్స్ని ముందుకు తీసుకెళ్తాము. వాళ్ళు మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి చదవాలి. ఇంట్రెస్ట్తో చదువుతున్నప్పుడు అది ఇంకా వాళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది, మంచి రిజల్ట్ని ఇస్తుంది. వాళ్ళ ఇంట్రెస్ట్తో, ఇష్టంతో వాళ్ళు చదువుతూ ఆ ఇంట్రెస్ట్, ఇష్టాన్ని మేము క్రియేట్ చేయాలి. ఫ్యాకల్టీ త్రూ మేము క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అలా మేము ముందుకెళ్తున్నాం సార్. ఓకే మేడం, మీ బీరంగూడ బ్రాంచ్ ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.